లవ్ గురు నాకైతే బాగా నచ్చింది సినిమా. అంటే ఒక ఫ్యామిలీ డ్రామాస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్, మృణాలిని రావు గారి క్యారెక్టర్, మ్యూజిక్, విజయ్ ఆంటనీ గారు అంత బాగా డ్యాన్స్ చేస్తారా అనిపించింది నాకైతే. సాంగ్ సెకండ్ హాఫ్లో పొగరు అనుకుంటా ఆయన వేసే స్టెప్ మూమెంట్స్ కానీ చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అంత ల్యాగ్ లేకుండా కొంచెం క్రిస్పీగా, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ తీసుకెళ్ళిన విధానం సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ రబ్దే బనాది జోడి అదే పాయింట్, అదే ఫ్లేవర్ ఆఫ్ స్టోరీ. సో అదే తీసుకుని వచ్చారు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఎండింగ్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, సినిమాకి ట్విస్ట్ బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఉన్న ల్యాగ్ని కొంచెం కంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటి, మిగతాదంతా కూడా నేను తరోగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈగోస్ లేకుండా, అది లవ్లో అవ్వచ్చు, మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు, ఈగోస్ లేకుండా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. అయితే ఇప్పుడు అంత బిచ్చగాడుతో కంపేర్ చేయొద్దు. బిచ్చగాడు ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆయన అన్నా కూడా లేదు, బిచ్చగాడు 2 కూడా బాగుంది. బట్ ఇది డిఫరెంట్ లైఫ్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజయ్ ఆంటనీ గారికి ఎప్పుడు కూడా అంటే అంత సాఫ్ట్ క్యారెక్టర్లో అలా ఉంటూ మళ్ళీ వైలెంట్గా ఫైట్ చేయడం, అలాగే మృణాలిని రావు గారు అగ్రెసివ్ క్యారెక్టర్. సో ఎవరికి వాళ్ళు 100% జస్టిస్ చేశారు. కాకపోతే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. బిచ్చగాడు అనేది ఫ్యామిలీయే, కానీ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ ఇది ఫ్యామిలీ కనెక్ట్ అయ్యి చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండే అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, వాళ్ళు కలిసి ఉండాలంటే ఎలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ని చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్. సినిమా ఎలా అనిపించింది అన్న? నేనైతే లవ్ గురు చూసిన, నాకైతే చాలా బాగా అనిపించింది. విజయ్ ఆంటనీ కొత్తగా అనిపించింది అన్న, స్టోరీ కొత్తగా ఉంది. భార్యాభర్తల మధ్య చాలామంది విడాకులు, చిన్న వాటికి విడాకులు తీసుకుంటారు. కానీ భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ఉంటే ఏదన్నా లైఫ్లో, అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి మలిసి ఉంటేనే లైఫ్ ముందుకు సాగుతుంది. ఇప్పుడు మన అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళు చిన్న గొడవలైనా కూడా వాళ్ళు సర్దిద్దుకొని లైఫ్ని ముందుకు సాగించారు. కానీ ఇప్పట్లో ఈ జనరేషన్లో ఏంటంటే చిన్న గొడవలకి మాత్రం మిస్ అవ్వడం, దూరం అవ్వడం ఇది జరుగుతుంది. ఇది మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్నదానికైనా పెద్దదానికైనా అమ్మ నాన్న మనం ప్రేమించి వాళ్ళు పెళ్లి చేయించినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ చిన్న దానికి విడాకులు తీసుకొని లైఫ్ ఆగం చేసుకోవడం. తెలుసుగా మన ఇండస్ట్రీలో ఎంతమంది విడాకులు తీసుకుని ఎంతమంది అయినా. అలాంటి విడాకులు కాకుండా చూడాలంటే పక్కా పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి చేసుకోబోయేవారు అందరూ వచ్చి సినిమా చూడండి. లవ్ గురు బాగుంది. అండ్ విజయ్ ఆంటనీ కొత్త స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్ ద బెస్ట్, నాకు కంగ్రాచులేషన్, పక్కా హిట్ సినిమా ఇది అన్న. లవ్ గురు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్ అన్న, అంటే అతనికి బిచ్చగాడు సినిమా అయితే బిచ్చగాడు రోల్ అయితే బిచ్చగాడులా అలానే ఉండిపోతాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా హస్బెండ్ అంటే హస్బెండ్ క్యారెక్టర్లు అలానే ఉండిపోయిండు. నిజంగా పర్ఫెక్ట్ హస్బెండ్ లాగా అయితే, రియల్ హస్బెండ్ లాగా అయితే నాకు అనిపించిండు. అంటే నిజంగా ఒక వైఫ్ని, ఒక లవర్ని, ఒక అమ్మాయిని ప్రేమిస్తే మరి ఇలా ప్రేమిస్తారా, ఇంత ఘనంగా ఇంతలాగా ప్రేమించచ్చా, ఈ విధంగా కూడా ప్రేమించచ్చా అనేది అయితే చూపించారు సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ, ఇటు కామెడీ ఉందన్న. మన యోగి బాబు గారు కానీ ఇటు బార్ సీన్లో ఇట్లా మంచి మాటలు నేర్చుకుంటారు, అవన్నీ అనుకుంటారు. ఇటు కామెడీ ఉంది. అలానే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. నిజంగా హీరో గురించి చెప్పాలంటే, మూవీ గురించి కాదు, హీరో నిజంగా అంటే ఇలాంటి హీరోని నేను ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేనైతే ఎక్కడ చూడలేదన్న. నిజంగా అంత జెన్యూన్గా అంత మంచిగా ఉన్నాడన్న. అంటే హీరో అంటే నిజంగా ఇంత మంచిగా హీరో ఇలా కూడా ఉంటారా అని అయితే నాకు అనిపించింది. సినిమా పరంగా అయితే ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ ఫైటింగ్ సీన్ నిజంగా ఎమోషన్, ఇటు సిస్టర్ ఎమోషన్ ఉంది, ఇటు వైఫ్ ఎమోషన్ కానీ నిజంగా ఎందుకో తెలీదు. మనం సీట్లో కూర్చొని థియేటర్ చూస్తూనే ఉంటాం సినిమాని, కానీ తెలియకుండానే గూస్ బంప్స్ వస్తాయి, తెలియకుండానే ఏడుపు వస్తుంది కళ్ళ నుంచి. నిజంగా ఇలా బాధపడుతూ ఇలా మంచి సినిమా, ఇలాంటి సినిమాలు కావాలన్న జనాలకి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మీరు అందరు చూడండి. ఒకటి చెప్తా, అది తమిళ సినిమా కదా, డబ్బింగ్ సినిమా, మనం ఎందుకు చూడాలి అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అరే ఇంత మంచి సినిమా చూసామా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు, అనుకుంటారు. ఎక్కడ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. మంచి సినిమా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమా మీరు అందరు చూడాలన్న. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు వన్. జస్ట్ నో ఇప్పుడే నేను లవ్ గురు సినిమా అయితే చూడడం జరిగింది. విజయ్ ఆంటనీ గారు ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ కంటే ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరికీ ఆ మ్యారేజ్ అయిన తర్వాత సీన్స్ కానీ, మృణాలిని రవి గారు మనకు ఆల్రెడీ తెలుసు, మృణాలిని గారు ఆవిడ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిందనమాట. లవ్ గురు ఏంటంటే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ యొక్క అభిప్రాయాలకి ఆయన రెస్పెక్ట్ ఇస్తూ ఆవిడైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నిజంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. లైక్ ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా లాగా కాకుండా ఒక తెలుగు సినిమా లాగానే మనకు అనిపిస్తుంది అనమాట. లైక్ తెలుగులో మనకి ఇది మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ అందరితో చూడొచ్చు ఈ సినిమా. హాలిడేస్కి కానీ ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు లవ్ గురు అనేది. నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అంటే మ్యారేజ్ తర్వాత కూడా అమ్మాయికి ఎలా హెల్ప్ చేయొచ్చు, అమ్మాయికి అసలు
అసలు ఎలా తను సపోర్ట్ ఇవ్వచ్చు అనేది చూపించడం జరిగిందనమాట లవ్ గురు. అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కొంచెం ఫ్యూ ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఈ మూవీలో ఏంటంటే మృణాలిని గారికి వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ తనకి ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేస్తారు. సో విజయ్ ఆంటోనీని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, అతని లైఫ్లో అతను ఎలా తనకి హెల్ప్ అయ్యాడు అనేది మొత్తం స్టోరీ అనమాట. డెఫినెట్లీ మీరు థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు లవ్ గురు. థ్యాంక్ యూ. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.